అన్న నమస్తే. నమస్తే అన్న. కుమారి ఆంటీ దగ్గర మీరు ఫుడ్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ రెగ్యులర్ గా వస్తారా లేకపోతే అకేషనల్లీ వస్తారా? ఫ్రీక్వెంట్ ఒకేషనల్లీ. సో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఎఫెక్ట్ ఉందని మీరు కూడా వింటున్నారు. సో ఆంటీ దగ్గర ఈ రోజుకి సరిపడే సిలిండర్ ఉంది, రేపటి నుంచి నేను ఫుడ్ పెట్టలేని పరిస్థితి అని ఆంటీ ఓపెన్ గా చెప్తున్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? ఆబ్వియస్లీ మేము ఎప్పుడు బయటికి రావాలన్నా ఫ్రెండ్స్ తోని రెస్టారెంట్కి వెళ్తే హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ టైం ఉంటుంది. హాఫ్ అన్ అవర్లో ఇక్కడ తినేసి వెళ్ళిపోవచ్చు. సో ఎప్పుడైనా కానీ కుమారి ఆంటీని ప్రిఫర్ చేస్తాం. అండ్ మాది కరీంనగర్, సో స్పైసీ ఫుడ్ ప్రిఫర్ చేస్తాం. ఆంటీ దగ్గర మంచిగా ఉంటుంది. వేరే రెస్టారెంట్స్ ఈ టేస్ట్ దొరకదు. ఆబ్వియస్లీ రేపటి నుంచి మిస్ అయ్యాం. సో ఇప్పుడు సిలిండర్ రేట్ పెరగడం వల్ల వాళ్ళు బ్లాక్ లో కొనడం వల్ల ఇంతకు ముందు ఉన్న రేట్ లోనే ఆంటీ ఇస్తున్నారా లేకపోతే రేట్లు ఏమన్నా పెంచారు? ఆంటీ రేట్లు అయితే ఏం పెంచలేదు ఇప్పటికీ. ఆబ్వియస్లీ గ్యాస్ కొరత ఉండడం వల్ల ఇబ్బందులు ఉంటున్నాయి, కానీ ప్రైసెస్ అయితే సేమ్ ఉన్నాయి. సో పెద్ద పెద్ద రెస్టారెంట్లు, పెద్ద పెద్ద హాస్టల్స్, హోటల్స్, టీ స్టాల్స్ కూడా క్లోజ్ అవుతున్నాయి. సో దీని ఎఫెక్ట్ వల్ల మీరు కూడా ఏమైనా ఫేస్ చేస్తున్నారా లేకపోతే మీకు ఎట్లా ఉంది సిచ్యువేషన్? బయట ఏదన్నా రెస్టారెంట్కి వెళ్ళాలన్నా, ఏదన్నా టీ స్టాల్కి వెళ్ళాలన్నా ఆబ్వియస్లీ బాగా కనిపిస్తుంది. షాగ్ హౌస్ కూడా చాయ్ బంద్ చేసేళ్ళు. మోస్ట్లీ హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నాం, ఇంకా మేమే కుక్ చేసుకొని తింటున్నాం.